అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ విషయం అంతా విని జైమిని మహర్షి మళ్ళీ అడిగాడు, ఓ ధర్మపక్షులారా, మీరు చాలా చక్కగా చెప్తున్నారు, బాగుంది అని. ఈ లోకంలో అసలు పుట్టడం ఎందుకు, ఈ పుట్టి పెరగడం ఎందుకు, ఈ కష్టాలు పడడం ఎందుకు, ఈ మరణం ఏమిటి, తల్లి గర్భంలో ఉండటం ఏమిటి, మరి తల్లి ఆహారం తీసుకుంటుంది అంతా జీర్ణం అవుతుంది, ఏది తిన్నా జీర్ణం అవుతుంది కదా, ఆ పిండం ఇది మెత్తగా ఉంటుంది, ఆ పిండం ఎందుకు జీర్ణం కాదు, ఇలాంటి క్వశ్చన్లు వచ్చాయి. తల్లి గర్భంలో ఉన్న పిండం ఎందుకు జీర్ణం కావటం లేదు, ఈ కారణాలు ఏమిటి అని చెప్పేసి రకరకాలుగా ప్రశ్నలు వేస్తాడు. వేస్తే అయ్యా, ఇవి చాలా సంక్లిష్టమైన విషయాలు, చూస్తే చిన్నగా అనిపిస్తాయి కానీ చాలా గొప్ప విషయాలు ఇవి. ఒకప్పుడు మహామతి అని ఓ మహానుభావుడు ఉండేవాడు, గొప్ప పండితుడు, వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఏమేమి ఉన్నాయో అన్నింటినీ చదివినటువంటి మహానుభావుడు ఉన్నాడు. అయితే ఆయనకు ఓ కుమారుడు పుట్టాడు, ఆయన పేరు సుమతి. ఈయన మహామతి, ఆయన సుమతి. మహామతి అంటే గొప్ప బుద్ధి గలవాడు, సుమతి అంటే మంచి బుద్ధి గలవాడు. ఈ మంచి బుద్ధికి గొప్ప బుద్ధికి తేడా అంటే మనకు తెలిసిపోతుంది. ఈ సుమతి పుట్టాడు, పెరుగుతున్నాడు, ఉంటున్నాడు కానీ ఉలగడు పలకడు, ఏమీ మాట్లాడాడు, స్తబ్దంగా ఉంటాడు, ఎప్పటికీ జడంగా ఉంటాడు. ఆయన వయసు పిల్లలంతా కూడా చదువుకోవడం మొదలుపెట్టారు, అక్షరాభ్యాసం చేశాడు. ఈయనకేం పెద్ద పట్టింపు లేదు, చదువుకోవాలని కోరిక రావట్లేదు, ఏమీ చేయట్లేదు. ఏంటంటే నా పిల్లవాడు పెరుగుతున్నాడు, వయసు వస్తుంది, ఈ చదువు సంఖ్య లేకపోతే ఎట్లా బాగుపడతాడు జీవితంలో? జీవితంలో ఏదో ఒకటి ఉండాలి కదా. నేను విద్యావంతుడయ్యాను, పండితుడయ్యాను కాబట్టి అందరూ నన్ను గౌరవిస్తున్నారు, నా దగ్గర విద్యార్థులు వస్తున్నారు, వాళ్ళకి వేదని చెప్తున్నాను, ఇంకేదో చేస్తున్నాను, దీనివల్ల జీవితం గడుస్తూ ఉంది. వాళ్ళు ఏదో పనుల్లో ఫలాలు ఇస్తున్నారు, వాళ్ళు భూమి చేస్తున్నారు, మనం జీవితం గడిచిపోతుంది. ఎలాగని చెప్పేసి విచారం పడడం మొదలుపెట్టాడు మహామతి. తండ్రి గారికి విచారం వచ్చింది, ఎవరైనా సరే పిల్లలు సరిగా డెవలప్ కాకపోతే, అభివృద్ధిలోకి రాకపోతే తల్లిదండ్రులు బాధపడతారు. ఈ వయసులో వీడు చెడిపోతే కనుక బాల్య కౌమార దశలు చాలా ముఖ్యమైనవి. ఆ దశలోనే బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచర్యం అంటే అప్పుడే చదువుకోవాల్సిందో, వ్యాపారం చేయాల్సిందో, ఏదో మార్గంలోకి వెళ్ళాలి వ్యక్తి. దానికి సంబంధించిన మెళుకువలు తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా ఇది చేయలేరు, చాలా కష్టం. అలా తెలియకుండా దిగిన వాడు, మోసపోయిన వాడు చాలామంది ఉంటారు, మనం చూస్తున్నాం. ఆ వ్యాపారం ఆయన చేస్తున్నాడు, నేను కూడా చేస్తాను అంటే దిగుతారు. సాధ్యంగా కొన్నాళ్ళు చేస్తారు, ఓ స్నేహితులు పెట్టుకుంటాడు పక్కన పెట్టుబడి కోసం, ఆయన పెడతాడు, వీళ్ళు వాళ్ళు మోసం చేస్తారు. ఇలాంటి దుస్థితి కలిగిన సంఘటనలు చాలా ఉన్నాయి, తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు. నేను మోసపోయాను అంటాడు. ఎందుకు మోసపోయావు? చిన్నప్పటి నుంచి కలిసిన వాళ్ళే కదా, నీకు ప్రాణ స్నేహితులు అని చెప్పావు కదా. మొదట్లో ఇది ఉండదు, ఎవరైనా చెప్పినా వినదు కూడా, దిగిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ఈ పిల్లవాడు ఏమీ చదువుకోవట్లేదు కాబట్టి ఇంత జడుగా ఎందుకున్నాడు అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. బాధపడి, నాయన కుమార రోజు చెప్పడం మొదలుపెట్టాడు, నువ్వు కాస్త చదువుకో నాయన, కాస్త విను, నా మాట విను. అందరూ నీ వయస్సు వాళ్ళంతా బాగా చక్కగా చదువుకుంటున్నారు, అందరూ పండితులు అవుతున్నారు, మంచి పేరు సంపాదించుకుంటున్నారు, మంచి విద్యార్థి అని పేరు తెచ్చుకుంటున్నారు. నీకు విద్య లేకపోతే నేను విద్యార్థి ఎట్లానే పిలవాలి, ఎలా నా కడుపులో ఇలా పోతే ఇలా ఉంటే నేను ఎంత బాధపడతాను ఆయన అని చెప్పేసి తండ్రి తల్లి చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పి ఏళ్ళు గడుస్తున్నాయి. వినడు అండ్ వినడంటే వింటాడు కానీ ఈ చెవు నుంచి వింటాడు, ఈ చెవు నుంచి పోతాడు, మళ్ళీ ఏం సమాధానం చెప్పాడు. అంటే ఊరుకో అని కోపం వస్తుంది పిల్లలకు, ఆ కోపం లేదు తాపాలి. ఇదేంటి వీడు ఒక విగ్రహంలాగా ఉన్నాడు తప్ప కొడుకులాగా లేడు అని చెప్పి ఆయన బాధపడడం మొదలుపెట్టాడు. ఒకసారి మరీ బాధపడి ఏడుస్తూ ఉంటే, నాన్నగారు ఎందుకు బాధపడుతున్నారు అని అడిగాడు. ఆయన నీకు చదువు సంధ్యలు లేవు, నీ భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది, దానికోసం నేను బాధపడుతున్నాను. ఇంతకుముందు నా భవిష్యత్తు అని అంధకారంగా ఉందా, ఇక ముందు ఉండడానికి అన్నాడు. అదేమిటి అన్నాడు. నేను ఇప్పటికి ఎన్నో జన్మలు ఎత్తాను, గత జన్మలో నేను మహాజ్ఞానిని, మీలాగే శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలను చదువుకున్నాను. ఆ జ్ఞానం ఇప్పటికీ నా మెదడులో ఉంది, కానీ దానివల్ల నేను సాధించింది ఏం లేదు అనుకొని ఆ గత జన్మలో నేను అంతర్ముఖుడినై పరమాత్మను ధ్యానం చేశాను. మోక్షం రావాల్సింది, కానీ మోక్షం వచ్చే స్థితిలో నేనేదో పొరపాటు చేసి ఇతర వాటికి వ్యామోహితున్నాయి, నా అంతర్ముఖత్వాన్ని చెడగొట్టుకున్నాను, ఇతరులు తిరిగి పాడు చేసుకొని మళ్ళీ
జన్మెత్తాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. నాకు ఇప్పటికీ ఆ జ్ఞానం అంతా జ్ఞాపకం ఉంది. ఎన్ని జన్మలు ఎత్తానో కూడా జ్ఞాపకం ఉంది. తల్లి గర్భంలో ఎన్ని కష్టాలు పడతాం. 9 నెలలు నానా అవస్థపడి ఆ శిశువు బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పెరగడానికి కూడా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అలా పెరిగి పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ చదువు అని, సంధ్య అని, ఆహారం అని, జబ్బులని రకరకాల ఇబ్బందులు పడుతూ పెరగాల్సి వస్తుంది. అంతా పెరిగి చివరకు ఏదో పని చేస్తాం, చేసి సంపాదించుకుంటాం, తింటాం, ఉంటాం. చివరికి మళ్ళీ వృద్ధాప్యం రాని వస్తుంది కదా. వృద్ధాప్యం రాకుండా ఆగదు కదా. ఆ వార్ధాప్యం వచ్చిన తర్వాత శరీరంలో ఉన్న శక్తి అంతా క్షీణిస్తుంది. ఒక్కొక్కసారి మనం చదువుకున్న చదువుని ఉపయోగించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది చేసి చివరకు శరీరం వదలాల్సిందే కదా. ఆ శరీరం అయినా కూడా అనాయాసంగా వదిలితే బాగుంటుంది, అది కూడా వదలలేం కదా అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి మహామతి దిమ్మ తిరిగిపోయింది. పోయి కొడుకు ఎంత జ్ఞానం ఉంది, ఇప్పుడు చదువుకోసం అక్కర్లేదు. పూర్వజన్మలో ఉన్న జ్ఞానాన్ని ఒకసారి నోరు విప్పి చెప్పాడు. చాలా కాలం వరకు మాట్లాడని సుమతి, మందుడు అనుకున్నటువంటి సుమతి చాలా అద్భుతంగా విషయాలను వివరించేసరికి కొడుకు ప్రశ్న అడగటం మొదలుపెట్టాను. ఈ మహామతి అంటున్నాను, నాయన నువ్వు గర్భశోకం అంటున్నావు, స్వర్గం అంటున్నావు, నరకం అంటున్నావు, వీటన్నిటి గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఏదో చెప్తాను, అది వేరు విషయం. చెప్పడం వేరు, మనం ఆలోచించి వాటి గురించి తెలుసుకోవడం వేరు. కాబట్టి వాటి గురించి కొంచెం వివరించిన ఆయన అన్నాడు. కొడుకు తండ్రికి ఉపదేశం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా తండ్రి చదువు చదువు చదువు, నీకు చదువులేదు, పాడలేదు, నీకు భవిష్యత్తు బాగుండదు వెంటబడ్డవాడు కొడుకు ఉపదేశాన్ని పొందే స్థితికి వచ్చి పరిస్థితి. అప్పుడు ఆ సుమతి చెప్పడం మొదలుపెట్టాడు. గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడతాడు మనిషి, అది ఎందుకు జీర్ణం కాదు. పిండం జీర్ణం కావచ్చు కదా, ఆహారం తీసుకుంటున్నారు, అలాగే లోపల ఏర్పడ్డ పిండం ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. మొదట్లో 5వ నెల కానీ పెరగదు కాబట్టి అది కూడా జీర్ణం అయిపోవచ్చు. జీర్ణకోశం ఉంటుంది, లోపల జఠరాగ్ని ఉంటుంది, అయినా జీర్ణం కాదు. దానికి కారణం ఏంటంటే ఆ జీవుడు దాంట్లో ఉంటాడు కాబట్టి జీవుడు జీర్ణం కానివ్వడు. ఈ జీవుని లోపల ఇంకో జీవుడు ఉన్నాడు. తల్లి ఒక జీవి, ఆ జీవాత్మ ఇంకో జీవాత్మ ఎవరు జీర్ణం చేయలేడు. అది వర్షానికి తడిసేది కాదు, అగ్నితో దహింపబడేది కాదు. చెప్తాడు కదా మన భగవద్గీతలో చెప్తాడు, ఆత్మ దహింపబడేది కాదు, ఆ పరమాత్మ నుంచే ఈ జీవాత్మలన్నీ వచ్చేసాయి అని చెప్పేసి ఆ జ్ఞానం అంతా చెప్పి, అందువల్లనే జీర్ణం కాదు నాన్నగారు. కానీ పుట్టిన తర్వాత అయితే శరీరం పెరగాల్సిందే కదా, ఏదో శరీరంలో చేరుతుంది ఆ జీవుడు. మనం మనసులో పుట్టాం కాబట్టి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, వాక్కు మేధ 2 మనకి ఇచ్చాడు దేవుడు కాబట్టి మనం ఆలోచిస్తున్నాం. మిగతా ప్రాణులు కూడా ఉంటాయి ఇవన్నీ, ఈ కష్టాలన్నీ కూడా. అవి చెప్పుకోలేవు, మనం చెప్పుకుంటాం. బాధపడకుండా ఎవరుంటారు లోకంలో? ప్రతి ప్రాణి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నరక బాధలు, స్వర్గ బాధలు ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తాను. జనక మహారాజు పేరు విన్నారు కదా. ఆ జనక మహారాజు వంశంలో చాలామంది జనకులు ఉన్నారు. వాళ్ళందరూ జనకులే అంటారు ఆ వంశం, జనక వంశం. ఒక రాజుగారు ఆ వంశంలో ఆయన చాలా పుణ్యకార్యాలు చేశాడు. ఆయన అన్నదానం చేయని రోజు లేదు, జలదానం చేయని రోజు లేదు. ఒకటే కాదు, చాలా పుణ్యకార్యాలు చేశాడు. దానివల్ల ఆయన శరీరం వదిలే సమయంలో పరమాత్మను ధ్యానిస్తూ శరీరం వదిలేశాడు. దాంతో ఆయన దగ్గరికి ఇంద్రుడు, ధర్మదేవత, యమభటు, భద్రుడు అనేవాడు, ఈ ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురు అందరి దగ్గర రారు. ఒక యమభట్లో వచ్చి ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతారు మామూలుగా. అందువల్ల కాకుండా యమభటుడితో పాటుగా వీళ్ళిద్దరు కూడా వచ్చేసారు. ఈ శరీరం పడిపోయింది, జీవుడు గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, ఏంటి వీళ్ళు వచ్చారేంటి అని. నమస్కారం అన్నాడు. ఆయన, నువ్వు చేసిన పుణ్యకర్మల వల్ల నువ్వు లోకంలో ఏనాడు ఒక చెడు కూడా చేయలేవు, చాలా విశేషమైనటువంటిది. అందువల్ల నీకు స్వర్గం ప్రాప్తించింది, స్వర్గాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాము. జీవుడు కదా తప్పక వెళ్ళాల్సినది తప్పదు. వాళ్ళతో పాటుగా బయలుదేరాడు. వెళుతూ స్వర్గానికంటే ముందు నరకం ఉంది. ఆ నరకంలోకి ముందు తీసుకెళ్ళారు. ఈయనకు సందేహం వచ్చింది, స్వర్గానికని చెప్పి నరకాన్ని పట్టుకొచ్చారేంటి. ఈ మహారాజు గారి యొక్క జీవుడు నరకంలో ప్రవేశించగానే అక్కడ నరక బాధ పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 64 నరకాలు ఉంటాయి. అంధతామిశ్ర నరకం అని, కుంభీపాక నరకం అని, మలపాక నరకం, రకరకాల పేర్లన్నీ ఇచ్చాడు. కుండలో వేసి ఉడకబెడతారు ఆ జీవుడిని.
ఉడికి ఉడికి నానా అవస్థపడుతుంటాడు. సరసలగాగే నూనె పోస్తుంటారు ఒక చోట కత్తులన్నీ పెట్టి కత్తుల మీద పడుకోబెట్టి కొడుతుంటారు. ఇలా రకరకాల శిక్షల్ని అనుభవిస్తున్నటువంటి నరకాన్ని చూపించారు. ఈయన అక్కడికి వెళ్ళేసరికి ఈయన శరీర వాయువు ఆ నరకం అంతటా వ్యాపించి, ఈయన వచ్చాడు కదా నరకంలోకి ప్రవేశించగానే రాజుగారు, వాళ్ళందరికీ హాయిగా ఉంది. శరీరం ఎంతో, వాళ్ళందరి జీవులంతా బాధపడుతున్నారు. బాధపడే జీవుల యొక్క శరీరంలో హాయి కనిపించింది. ఆహాహా, ఎంత బాగుంది ఈరోజు. ఆ నరకంలో యమభటులు పెట్టే ఏ బాధ వాళ్ళకు తగలటం లేదు. సరసలు కాగే నూనెలో వేసినా కూడా వాళ్ళు చల్లటి నీళ్ళలో స్నానం చేస్తున్నట్టుగా, కత్తులతో పొడిచినా కూడా పూలు మీద వేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకు ఇట్లా మారిపోయింది? ఆ జీవులన్నీ కూడా అనుకున్నాయి, ఏదో ఆశ్చర్యం జరిగింది, ఎప్పుడూ నరకంలో ఇలా ఉండదు, ఎంత హాయిగా ఉందని చెప్పేసి ఆ జీవులన్నీ అనుకోవడం మొదలుపెట్టాడు. అది విని భద్రుడు అన్నాడు, అయ్యా మీరు నరకంలో ఉండే టైం అయిపోయింది, స్వర్గానికి వెళ్దాం పదండి, మీ పుణ్యఫలాన్ని మీరు అనుభవించాలి అన్నాడు. ఆ జీవులన్నీ మాట్లాడుతున్నాయి కదా, ఏమంటున్నాయి ఇవి అని అడిగాడు. నేను కూడా విన్నాను, అయినా నీ నోటికి చెప్తే బాగుంటుందని భద్రుడిని అడిగాడు ఆ యమభట్టుడు. అతను ఏం లేదు, మీరు రావటం వల్ల వాళ్ళ శరీరాలకు హాయి కలిగింది, వాళ్ళ జీవుడికి హాయి కలిగింది, వాళ్ళు పడేటువంటి నరకయాతనలన్నీ కూడా పోయి చాలా సుఖంగా ఆనందంగా ఉంది. ఎండాకాలంలో ఏసీలో పడుకుంటుంది వాళ్ళకి. ఇలాంటి స్థితిని వాళ్ళు అనుభవిస్తున్నారు. అదే అనుకుంటున్నారు వాళ్ళు, ఇన్నాళ్ళ నుంచి ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని కష్టాలు పడ్డాం, కానీ ఇప్పుడు మాత్రం ఈ సమయంలో మాత్రం ఇంత హాయిగా ఉంది ఏమిటి అని చెప్పేసి అనుకున్నారు అని చెప్పేసి. నిజమే, ఎందువల్ల జరిగింది అది అని అడిగాడు. ఎందువల్ల అంటే, నాయన మీరు చాలా పుణ్యకార్యాలు చేశారు, మీరు అందువల్లే మీకు స్వర్గం వచ్చింది. మరి స్వర్గం వస్తే నరకానికి ఎందుకు తీసుకొచ్చారు? నరకానికి రాకూడదు కదా, ఏదైనా తప్పు చేస్తేనే కదా వచ్చేది. అప్పుడు ఆ భద్రుడు మళ్ళీ చెప్పాడు, నాయన మీరు ఒక పొరపాటు చేశారు జీవితంలో, ఒక చిన్న తప్పు చేశారు, దానివల్ల వచ్చింది. ఏం తప్పు చేశారు? నేను కూడా తప్పు చేశానా? ఆయన కూడా తెలియకుండా చేశాడు. పీవరి అని మీ భార్య ఉండేది, పీవరి ఆమె పేరు. మీ భార్య ఋతుమతి అయిన సందర్భంలో, యవ్వన కాలంలో ఋతుమతి అవుతారు అంటే దూరం ఉండడం ఆడవాళ్ళు. ఆ ఋతుమతి అయిన సందర్భంలో మీరు భార్య దగ్గర ఉండకుండా ఇంకొక సుశోభన అనేటువంటి ఆమె మీద కామంతో అటువైపు వెళ్ళారు. ఆమె మీద మీకు ఎందుకో కలిగింది, కోరిక కలిగి అటువైపు వెళ్ళారు. దాంతో మీకు మహాపాపం వచ్చేసింది. దానివల్ల నరకాన్ని ఒకసారి చూస్తే ఆ ఒక్క పాపం పోతుంది, మీద ఎక్కడా పాపాలు లేవు మీ జీవితంలో. మీరు యజ్ఞాగాలు చేయడం కానీ, తర్వాత ప్రజలకు సౌకర్యాలను ఏర్పరచడంలో కానీ, అందరినీ మీ ప్రాణంతో సమానంగా చూసుకోవడంలో కానీ ఎక్కడెక్కడ దోషం లేదు. చాలా పుణ్యకార్యాలు చేసి చాలా ఇష్టిస్తాడు దాంట్లో. మార్కండ ప్రాణాలు దాదాపు 4-5 పేజీలో చెప్తాడు పుణ్యకార్యాలు. ఇన్ని పుణ్యకార్యాలు చేస్తే మీరు ఇది ఒక పాపం చేశారు. తప్పు, కట్టుకున్న భార్యతో ఎవరైతే ఋతుకాలంలో సంభోగం చేయరో అప్పుడు పాపం వస్తుంది. ఆ పాప ఫలం వలన మేము నరకాన్ని తీసుకురావాల్సి వచ్చింది. వీళ్ళందరికీ సుఖాన్ని కలిగించారు కాబట్టి మీ పుణ్యం ఇప్పుడు రెట్టింపైంది, ఆ పాపం తొలిపోయింది, పోదాం కదా. వీళ్ళకి సుఖం కలిగింది కాబట్టి నా పుణ్యం రెట్టింపైందని చెప్పారు, బాగానే ఉంది. నేను వెళ్తే మళ్ళీ వీళ్ళకి బాధ వస్తుంది కదా, అవును తప్పదు, వస్తుంది అన్నాడు. అప్పుడు ధర్మదేవత అన్నాడు, నాయన నువ్వు వీళ్ళ కోసం ఆలోచిస్తున్న కొద్దీ నీ పుణ్యం పెరుగుతూనే ఉంటుంది, నువ్వు ఆలోచించకు, స్వర్గానికి వెళ్తుంది పదా అని చెప్పేసి. నేను రాను, వీళ్ళకి సుఖంగా ఉన్నంతసేపు నేను ఇక్కడే ఉంటాను. ఈ జీవులన్నిటికీ హాయి కలుగుతుంటే లోకంలో ప్రజాపాలన చేసినప్పుడు ప్రజలందరికీ హాయి కలిగించారు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు మీరు చెప్పారు. అలాంటప్పుడు ఇక్కడ కూడా వీళ్ళందరూ ఇన్ని జీవులకు ఆనందం కలుగుతుంటే నేను ఎందుకు రావాలి స్వర్గానికి? నా ఒక్కడి సుఖం కోసం, నేను ఒక్కడిని స్వర్గ సుఖాన్ని అనుభవించడం కోసం రావాలా? అవసరం లేదని ఇక్కడే ఉంటాను అనేసరికి అప్పుడు ఇంద్రుడు కూడా నచ్చని చూశాడు. స్వర్గాధిపతి కదా ఆయన, కాదు కాదు, ఎవరికి స్వర్గం వచ్చిందో వాడు స్వర్గానికి రావాలి. మీకు చిన్న దోషం ఉంది, ఆ దోషం కాస్త తొలగిపోయింది, అందువల్ల మీరు పుణ్యం పెంచుకుంటూ ఉన్నారు. ఇంకా అంటే పుణ్యం పెరగడం తగ్గడం నాకు తెలియదు, వీళ్ళందరికీ సుఖం ఉంటేనే నాకు సుఖం, లేకపోతే అక్కర్లేదు అన్నాడు. ఎవరు చెప్పిన లేదు. అప్పుడు ధర్మదేవత ప్రత్యక్షం ఉన్నాడు కాబట్టి కనిపించి చెప్పాడు, నువ్వు ఇంత ధర్మాత్ముడి కాబట్టే నీకు స్వర్గప్రాప్తి నువ్వు కోరకుండానే లభించింది, నీకు అనాయాస మరణం వచ్చింది.
వినా దైన్యేన జీవనం అనాయాసైన మరణం దేహాంతే తమ సాయుధ్యం అని చెప్పి కోరుకుంటాడు విదురుడు. ఈ అనాయాస మరణం రావడం చాలా కష్టం. నిరంతరం అన్నదానం జలదానం చేసేవాళ్ళకు అనాయాస మరణం వస్తుందని చెప్పి రాశాడు మార్కండేయ పురాణంలో. సరే, ఏదేమైనా కూడా మీరు చేయని పుణ్యకార్యం లేదు కాబట్టి మీరు స్వర్గానికి రావడం మంచిది అని చెప్పేసి ధర్మదేవత చెప్పాడు. అయినా కూడా ఆయన లేదు, వీళ్ళందరికీ కూడా ఈ బాధలు తొలగిపోతాయని నేను వస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు స్వర్గం. అప్పుడు ఆ జీవులందరినీ ముక్తులు చేశాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆ భటుడు చెప్పగానే ఇంద్రుడు చెప్తున్నాడు, ధర్మదేవత చెప్తుంది, ఈ జీవులందరినీ కూడా ముక్తి కలిగించండి అని. అంటే నరకం నుంచి, నరక విముక్తి, మోక్షం కాదు, నరక విముక్తి కలిగించమన్నాడు. వాళ్ళకి ఇప్పటిదాకా శిక్షలు అనుభవించారు, వాళ్ళ పాపాలు ఈయన రావడం వల్ల మిగతా పాపాలను తొలగిపోయినాయి, అందువల్ల వాళ్ళు కూడా స్వర్గాన్ని పంపించాం. అలా వాళ్ళతో సహా, నరకంలో ఉన్న వాళ్ళతో సహా స్వర్గానికి వెళ్ళాడు జనక మహారాజు. అందుకోసం ఎవరైతే ఇతరుల మేలును కోరుతారో, ఇతరుల కోసం జీవిస్తారో, ఇతర ప్రాణుల కోసం తన జీవితాన్ని పణంగా పెడతారో, అలాంటి వాళ్లకు పుణ్యం పెరుగుతూ ఉంటుంది. ఆ పుణ్యం పెరగడం వల్లే ఆ జనక మహారాజు అలా వాళ్ళకు విముక్తి కలిసి తాను వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్తాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఉత్తమ కార్యాలే చేయాలి, వీలైనంత వరకు చెడుకు దూరంగా ఉండాలి అని సుమతి చెప్పి 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 ఇంకంటాడు, నాయన నువ్వు చాలా విషయాలు చెప్తున్నావు, బాగుంది, ఇంకా చాలా చెప్పాడు. ఎవరిని మనం చెప్పుకుంటూ కూర్చుంటే దాదాపు 2-3 నెలలు పడుతుంది. అవన్నీ అక్కర్లేదు, కానీ ఒక మాట ఈ ఉదాహరణ ఒకటి చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నాయన కుమార, ఈ యోగం గురించి తెలుసుకోవాలను నాకు, నేను జ్ఞానివి అని నాకు అర్థమైపోయింది. ఇప్పటిదాకా జడుడివి, చదువురాని వాడివి, మొద్దు అనుకున్నాను. నువ్వు మహాజ్ఞానివి, నా అదృష్టం. నేను వేదాలు చదువుకున్నాను, శాస్త్రాలు చదువుకున్నాను, నాకు జ్ఞానం లేదు. నిజానికి చదవడం వేరు, జ్ఞానం వేరు. చదువుకోవడం అందరం చదువుకుంటాం, సర్టిఫికేట్ అందరికీ వస్తాయి. జ్ఞానం ఉండటం, వివేకం ఉండటం, సంస్కారం ఉండటం అది కొద్దిమందికి అబ్బుతుంది. నువ్వు గొప్ప సంస్కారం అవుతుంది. గత జన్మలో సాధన కూడా చేశావు, చెప్పాను, ఆయనే చెప్పాడు. ఆ సాధన చేయడం వల్ల నీకు ఆత్మజ్ఞానం కలిగింది, నువ్వు చక్కగా చెప్తున్నావు. అందువల్ల ఆ యోగం గురించి నాకు వివరించిన ఆయన అన్నాడు. అనగానే అప్పుడు ఆ కుమారుడు చెప్తున్నాడు, దత్తాత్రేయుడు అలర్కునికి బోధించాడు యోగాన్ని, దత్తాత్రేయుడు సామాన్యుడు కాదు అని చెప్పేశాను. దత్తాత్రేయుడా అని ప్రశ్న వేశాను. ఆ దత్తాత్రేయుడి గురించి కొంచెం వివరించు అని అడిగాడు. ఇక దత్తాత్రేయ వృత్తాంతం చాలా ఉంది.